తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సంచలనంగా మారాయి. ఏపీలో తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీశాయి. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కూటమి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరి అందరూ కూడా ఎంపీలు కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు చేసింది అన్నిటికన్నా పెద్ద తప్పు చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వంలో వైసీపీ చేసింది చాలా తప్పని, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తిరుపతి లడ్డూలు తింటున్నప్పుడు చెడు వాసన వస్తోందని అనేకసార్లు ఫిర్యాదులు వచ్చాయని, లడ్డూ నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని చాలా మంది టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఫోన్ ఇన్ ఈవో కార్యక్రమంలో చాలా మంది భక్తులు తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని అనేక మంది ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ప్రసాదాలు ఎందుకు బాగాలేవో తేల్చాలని కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. భోజనాలు కూడా ఎందుకు సరిగా లేవో తేల్చనున్నారు. ఇప్పటికే నాసిరకం నెయ్యి వినియోగం వల్ల శ్రీవారి ప్రసాదంలో నాణ్యత పడిపోతోందని నివేదికలో ఉంది. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసిరకం ఉపయోగించడం వల్ల లడ్డూలో నాణ్యత పడిపోయిందని ఇప్పటికే భక్తులు, ఆధ్యాత్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంపై కూటమి నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ స్వామివారి మీద భక్తితో రాయితీపై తక్కువ రేట్లకు నెయ్యి సరఫరా చేస్తున్న కమిషన్స్ రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టేశారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా నందిని డైరీని పక్కన పెట్టి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. కేజీ ఆవు నెయ్యి 400 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కానీ 320కే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. వాటి గురించి ఎలాంటి విచారణ జరపకుండా ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేశాయనేది వాస్తవం అన్నారు. లడ్డూలు తయారు చేసేందుకు రోజుకు టీటీడీకి 15,000 కేజీల నెయ్యి అవసరం. దీని విలువ 200 కోట్లు ఉంటుంది. కాగా నాసిరకం నేతిని నిర్ధారించిన ల్యాబ్ నేతి నాణ్యతను పరిశీలించేందుకు మరి తేదీ 8/7/2024న ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ కు పంపించి పరిశీలించారు. మరి 16వ తేదీ జూలైన ఈ నివేదిక విడుదల చేశారు. టీటీడీ పంపించిన నేతిని పరిశీలిస్తే సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ, బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్టుగా స్పష్టమైంది. వీటితో పాటు బీఫ్, టాలో, పామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడారని నివేదికలో పేర్కొన్నారు. ఈ వేదిక బయటకు రావడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంపై మండిపడుతున్నారు. తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదం కల్తీ దేవస్థానం కమిటీ చేసిన ద్రోహం అతిపెద్ద పాపమని హిందూ ఐటీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆలస్యం చేయకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుని దోషులను అరెస్టు చేయాలని సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేసింది. హిందువుల తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని తెలిపింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు కలపడంతో మనమందరం తీవ్రంగా కలత చెందామని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కష్టపడి ఉందని తెలిపారు. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించి అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో నూతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా ఇలా అన్ని రంగాలలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడాన్ని, అంతమొందించడాన్ని అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాగా తిరుమలలో వినియోగించిన నెయ్యిలో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 95.68 నుంచి 104.32కు ఉండాల్సిన ఎస్ వాల్యూ 20.32కే ఉంది. ఇందుకు కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ కూడా నిర్ధారించింది.